Hi everyone, welcome to Job Updates in Telugu YouTube channel. Dear friends, Government of India, Department of రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కింద పనిచేసి సి.డాట్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనే గవర్నమెంట్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనం సెలెక్ట్ అయితే నియర్లీ మనకి 45,000 నుంచి 50,000 మధ్యలో శాలరీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ పే అనేది 25,500 ఉంటుంది. బట్ మీరేంటి జీతం 50,000 వస్తుందని చెప్తున్నారని చాలామందికి ఇప్పటికే డౌట్ అనేది ఉంటుంది. ఇది 25,500 అనేది మనకి బేసిక్ పే మాత్రమే అండి. దీంతో పాటుగా మనకి కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయి. డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది, హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అనేవి ఉంటాయి. ఇవి కాకుండా కంపెనీ వాళ్ళు అంటే ఈ సంస్థలో మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని స్పెషల్ అలవెన్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి స్టార్టింగ్లో 45,000 నుంచి 50,000 మధ్యలో శాలరీ అనేది వస్తుంది. మరి ఈ టెక్నీషియన్ జాబ్స్కి సంబంధించి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇవి కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు, ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాల్లోకి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనే సంస్థ నుంచి ఒకే రోజు మనకి 5 నోటిఫికేషన్లు అనేవి విడుదలయ్యాయి. అయితే వీటిలో 4 నోటిఫికేషన్స్కి మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఎక్స్పీరియన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ లేదా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, సైంటిస్ట్ BCDEF. సో ఈ ఉద్యోగాలు మొత్తం 5 రకాల నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీరు ఈ నోటిఫికేషన్ నెంబర్ సీరియల్ నెంబర్స్ అయినటువంటి 1, 2, 4 అలాగే 5 ఈ నోటిఫికేషన్స్కి మీరు ఒకసారి చెక్ చేయండి. నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నటువంటి నోటిఫికేషన్ ఏంటి అంటే టెక్నీషియన్ అనే నోటిఫికేషన్ గురించి మాత్రమే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఓవరాల్గా 29 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనే సంస్థ ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసేటువంటి సంస్థ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి సంస్థ. సో ఇందులో మనకి ఈ 29 టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు అని చెప్పాం. అయితే మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఈ సి.డాట్ అనే సంస్థ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది అంటే బెంగళూరులో ఉంటుంది. సో అక్కడ మనకి పోస్టింగ్స్ ఇస్తారు. అలాగే ఢిల్లీలో కూడా పోస్టింగ్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మ్యాక్సిమం హెడ్ క్వార్టర్స్లోనే ఎక్కువ జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సి.డాట్ యొక్క సంస్థలు, ఆఫీసులు, యూనిట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్స్ అనేవి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సో ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అనేది డిప్లొమాలో కానీ లేదా BE బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా చేసినా సరే లేదా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏ స్ట్రీమ్లో డిప్లొమా లేదా ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి అంటే మెకానికల్లో కానీ, ఇన్ఫర్మేషన్ సిస్టంలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ. సో ఇప్పుడు మనం ఏవైతే స్ట్రీమ్స్ చెప్పుకున్నామో వీటిలో కానీ డిప్లొమా కానీ BE బీటెక్ కానీ చేసిన వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST వారికి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అంటే SC/ST క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 35 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదంతా కూడా పోస్టులు రిజర్వేషన్ చేస్తే మాత్రమే మనకి అప్లికేబుల్ అవడం జరుగుతుంది. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ దగ్గర చూడండి, ఎసెన్షియల్ అనే క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. సో ఈ ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఈ క్వాలిఫికేషన్ ఉండాలి.
డిజైరబుల్ అని సపరేట్గా ఇంకొక మనకి అనెక్సరీ 2లో ఇచ్చారు. అక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఈ విధంగా అడగడం జరిగింది. సో ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకొక విషయం ఇక్కడ ఏంటి అంటే మనం అప్లై చేయాలనుకుంటే మన డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్లో కానీ 60% మార్క్స్ లేదా అంతకన్నా ఎక్కువ తప్పనిసరిగా ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. 26 మార్చ్ 2025 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30 డేస్, అంటే ఈ నోటిఫికేషన్ డేట్ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన డేట్ నుంచి 30 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి తర్వాత మేము వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ రిటన్ టెస్ట్కి సంబంధించి కానీ స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి. నోటిఫికేషన్స్ చిన్న నోటిఫికేషన్స్ కానివ్వండి, లేదా నోటిఫికేషన్ అప్డేట్స్, హాల్ టికెట్స్, రిజల్ట్స్ ఇలా ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఇక ఎవరికైనా డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్లో కానీ CGPA గ్రేడ్ పాయింట్స్ ఉన్నటువంటి అభ్యర్థులు మీరు దాన్ని పర్సంటేజ్ కన్వర్ట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి రిటన్ టెస్ట్ అయితే తప్పనిసరిగా ఉంటుందండి. అయితే అవసరం అయితే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, దేర్ మే బీ ఆల్సో ఏ స్కిల్ టెస్ట్ ఇఫ్ డీమ్డ్ నెససరీ. ఓకే, సో ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మళ్ళీ ఎక్కువ మంది క్యాండిడేట్స్ కన్నా ఉంటే దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడమే జరుగుతుంది. సో రిటన్ టెస్ట్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుందా లేదా అనేది రిటన్ టెస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఈ రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి 100 మార్కులకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 90 నిమిషాల టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు, తర్వాత నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇక రిటన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, ముంబై మరియు కోల్కతా ఈ 5 చోట్ల మాత్రమే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఎక్కడ నియరెస్ట్గా ఉంటుంది అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ మీరు ఎగ్జామ్ సెంటర్ని చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ జాబ్స్కి సంబంధించి రిటన్ టెస్ట్ సిలబస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటగా మెకానికల్ స్ట్రీమ్స్ సంబంధించి ప్రతి స్ట్రీమ్కి కూడా 2 పార్ట్లు అనేవి ఉంటాయి, పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అని. ఫస్ట్ పార్ట్లో ఆ రెస్పెక్టివ్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ స్ట్రీమ్, దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2లో జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, విజువల్ రీజనింగ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, మ్యాథమెటిక్స్, ఇవి అన్నిటికీ కూడా ఈ పార్ట్ 2 అనేది అన్ని పోస్టులకి కూడా కామన్గా ఉంటుంది. పార్ట్ 1 అనేది మనకి రెస్పెక్టివ్ స్ట్రీమ్, అంటే మీరు డిప్లొమా కానీ బీఈ బీటెక్ కానీ ఎందులో చదివారు అనే దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి సిలబస్ అనేది పార్ట్ 1లో ఉంటుంది. పార్ట్ 2లో మాత్రం కామన్ పేపర్ అన్నమాట. అన్నిటికీ కూడా జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కామన్గా ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇచ్చారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ ఎండింగ్లో మనకి చూడండి ఆ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇందులో మనకి డాక్యుమెంటేషన్ గ్రూప్ అని, ఎలక్ట్రానిక్ ప్యాకింగ్ గ్రూప్ అని, స్టోర్స్ గ్రూప్ అని, క్యాడ్ గ్రూపు, అలాగే పైలట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ TOT గ్రూపు, అలాగే 4 గ్రాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్ అండ్ ఆటోమేషను, టెక్నికల్ సర్వీసెస్ గ్రూప్ అని మనకి ఈ విధంగా 7 గ్రూపులుగా ఈ వేకెన్సీస్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ 7 గ్రూపుల్లో మీకు ఏదైనా గ్రూప్ మీకు రిలేటెడ్గా ఏదైతే గ్రూప్ ఉంటుందో అందులో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు స్కిల్ టెస్ట్కి కానీ ఇంటర్వ్యూకి కానీ అటెండ్ అయినప్పుడు మీకు ట్రావెల్ అలవెన్స్ అనేది ఇవ్వరు. ఓకే, మీ ఓన్ ఎక్స్పెన్సెస్తో మాత్రమే మీరు ఈ జాబ్కి రిటన్ టెస్ట్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇక ఇక్కడ మనకి ఈ 5 రకాల నోటిఫికేషన్స్, 4 రకాల నోటిఫికేషన్స్ ఇంకా ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి చూసి వాటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్నీషియన్ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే ఇక్కడ టెక్నీషియన్ కాలమ్ 3 దగ్గర మనకి అప్లై నౌ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.